తిరుపతి జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి నగదు పంపిణీ చేసే విధానమే బాగుందంటున్నారు. ఆన్లైన్ అకౌంట్ లేని లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 79,000 మంది లబ్ధిదారులకు పెన్షన్లు నేరుగా ఇస్తున్నారు. తిరుపతి జిల్లాలో పెన్షన్ లబ్ధిదారుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టీడీపీ చేసినటువంటి కుట్రల వల్ల ఇంటి వద్దకే పెన్షన్ అందుకునేటువంటి వికలాంగులు, వృద్ధులు, వయోవృద్ధులంతా కూడా ఈసారి కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు ఏమనుకుంటున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 నెలలుగా ఇంటి వద్దకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు పడతారు? బ్యాంకుకి పోయి ఇబ్బంది పడతా ఉన్నాము. మాకు అంత ముందు 5 గంటలు వచ్చి ఇచ్చేసేవాళ్ళు, నిద్ర లేపిచ్చిపోయేవాడు. మాకు ఇంటికి వచ్చి ఇచ్చేదే మంచిది. మేము ఆడపోయి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటది. బ్యాంక్ చుట్టూ తిరగటమే సరిపోతుంది. మాకు అట్ట కాదు, మాకు ఇంటికి వచ్చి ఇచ్చేదే కావాలి. ఇబ్బంది పడుతున్నాం. బ్యాంకులో వేసేదంతా వద్దు సార్, ఇంట్లోకి వచ్చి ఇచ్చేదే మాకు బాగుంటుంది. ఇంటికి వచ్చి మాకు 5 గంటలకంతా వచ్చి తలుపులు తట్టి ఇస్తా ఉన్నారు, తీసుకున్నాం. ఇప్పుడు మాకు ఇబ్బంది, కొంతమందికి పడకుండా కూడా చాలా బాధపడుతున్నారు సార్. పోలేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బిడ్డలు ఉంటే తీసుకుపోతారు, మరి మంచంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు సార్? ఏం చేయలేరు కదా, ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,69,894 మంది ఉన్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే ఆన్లైన్ అకౌంట్ ఉంది. దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా పెన్షన్ తీసుకుంటాం? మాకు బ్యాంకుకి పోవాలా, అదేదో కాగితం రాయమంటారు, అది మాకు చేత కాదు. అదే వాళ్ళైతే ఇంటికి వచ్చి లేపి చేతికి ఇచ్చిపోతున్నారు, ఏ ఇబ్బంది లేదు. వేలు ముద్ర వేయించుకుంటా అన్నారు, ఇస్తా అన్నారు. ఇప్పుడు అట్ట కాదు కదా, ఎక్కడ బ్యాంకుకి వేస్తే అక్కడికి వెళ్ళాలా, అవస్థలు పడాలా. వాళ్ళు ఏందో పేపర్ రాసుకురమ్మంటారు. చదువుకున్న వాళ్ళు అయితే రాసుకొస్తారు, చదువుకున్న వాళ్ళు ఏం రాసుకొస్తారు? ఆ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ముందు ఇచ్చిన వాళ్ళే కావాలా, ముందున్నాయనే కావాలి, జగన్ అనే రావాలి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ యొక్క పెన్షన్లు, ఏదైతే పింఛన్లు, సామాజిక పెన్షన్లు మీరు తీసుకుంటూ ఉన్నారు, అప్పుడు చాలా ఇంటి వద్దకే వచ్చేవి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నది? జగన్ వచ్చిన తర్వాత మాకు ఏమి ఇబ్బంది లేకుండా అన్ని సకరంగా వస్తా ఉంది. ఆఖరి 3 నెలల్లో మాకు చాలా నిబంధనలు ఎదురైంది. బ్యాంకు డబ్బు పోయి తీసుకునేదానికి చాలా నిబంధనలు పడినాము. ఇంటి వద్దకే వాలంటీర్లు తమకు తెల్లవారగానే సూర్యుడు పొద్దు పొడవక ముందు తమ ఇంటికి తీసుకొచ్చేటువంటి విధానమే తమకు కావాలా, మా ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని మళ్ళీ తిరిగి కల్పించాలని చెప్పి వీరంతా కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.